అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఢిల్లీ బీజేపీ అభ్యర్థి రమేష్ బీదూరి ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు గట్టి ఎదురుదెబ్బ ఎదుర్కోవాల్సి వస్తుంది. తను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఢిల్లీలోని కల్కాజీ రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా తయారు చేస్తారని చెప్పడం చాలా వివాదాలు. దీని మీద కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంగా ఖమ్మం పాత బస్టాండ్ వద్ద అయితే రమేష్ బీదూరి దిష్టిబొమ్మను దగ్ధం చేసి వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర కాంగ్రెస్ మహిళా నాయకులు అలాగే కొంతమంది నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడదాం. వాళ్ళు ఇలాంటి ఈ సందర్భం మీద వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ప్రస్తుతం మనకు ఖమ్మం మేయర్ పొనుగోలు నీరజాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారత పేరుతో మహిళలకు పెద్దపీట వేస్తుంటే అటు బీజేపీ పార్టీ మాత్రం కేంద్రంలో 3 సార్లు గెలిచి ఒక మహిళని కూడా చూడకుండా ప్రియాంక గాంధీ బుగ్గల్ని దాన్ని ప్రేరేపించడం ఏ విధంగా చూస్తారు? దీని మీద మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు మేడం? మేము చాలా దీన్ని అసహ్యంగా చెప్పటం జరుగుతుంది. ఎందుకంటే ఒక మహిళని అలా కించపరుస్తూ మాట్లాడటం అనేది, మీ అభివృద్ధి అంటే రోడ్డుని ఆవిడ చెక్కిళ్ళని ఇది చేయటం, వ్యాఖ్యానించటం అంటే చాలా అసహ్యమైన కరమైన ఇది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో మహిళలతో మాట్లాడటమే రాదు బీజేపీ వాళ్ళకి. ఆయన మళ్ళీ ప్రచారంలో ఇలాంటి మాట మాట్లాడటం అనేది తగదు బీజేపీ వాళ్ళకి. వీటిలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సౌజన్య గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, అలాగే కార్పొరేటర్స్, అలాగే కమిటీ, మహిళా కమిటీ అందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అందరం కూడా మేము పాత బస్టాండ్ ఎదురుగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే దిష్టి బొమ్మను కూడా తగలబెట్టడం జరుగుతుంది. ఆ రమేష్ అవ్వకుండానే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కళ్ళు అవ్వాలని ప్రచారాలు చేసుకుంటూ ప్రచారం చేయకముందే ఇలాంటి అసహ్యమైన మాటలు మహిళలను అన్నందుకు ఖచ్చితంగా ఆయన ఏ సీటు గెలవడం, ఏది ఎక్కడో అది గుర్తుంచుకోవాలి. బీజేపీ వాళ్ళు ప్రియాంక గాంధీకి క్షమాపణ చెప్పాలని చెప్పి మోడీని మేమందరం కూడా మహిళల తరఫున అందరం కూడా ఖండిస్తున్నాం. మన దగ్గర ఖమ్మం మహిళా అధ్యక్షురాలు సౌజన్య గారు కూడా మాకు అందుబాటులో ఒకసారిగా వారితో కూడా మాట్లాడదాం. సో మేడం, చెప్పండి, దాదాపు అంటే తను బీజేపీ అభ్యర్థిగా ఖరారైన తర్వాత ఎన్నికల ప్రచారంలో ఇలా ప్రియాంక గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, దీన్ని ఎలా చూస్తారు? దీనికి వాళ్ళు క్షమాపణ చెప్పకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఎట్లుందంటే, అసలు మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఏలేటటువంటి ప్రధానమంత్రికి భార్య లేదు, పెళ్లి లేదు. అంటే కుటుంబ వ్యవస్థ, మహిళల ప్రాముఖ్యత తెలియని వ్యక్తి చేతుల్లో ఇవాళ ప్రభుత్వం ఉంది. అలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంతకు మించి మాట్లాడతారని కూడా మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు మహిళల్ని కించపరుచుతూ మాట్లాడినటువంటి మహిళల్ని స్త్రీశక్తి స్వరూపునులు అంటారు. అలాంటి మహిళల్ని భారతమాతకు జై అండం కానీ, అలాంటి మహిళలు అంటే మానవ మూత్రులని, దేవతల్ని మహిళల రూపంలో మనం చూస్తాం. అలాంటి మహిళల్ని ఈరోజు కించపరిచేటటువంటి చేసినటువంటి వ్యాఖ్యలకి నిరసనగా ఈరోజు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగర మేయర్ గారు అయితే ఏంటి, డిప్యూటీ మేయర్ గారు, అలాగే కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా, మహిళా కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళం కూడా ఈరోజు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ విధంగానే కొనసాగితే ఇప్పటికైనా సరే బీజేపీ కళ్ళు తెరవాలని చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఇలాగే కొనసాగితే మాత్రం బీజేపీ మనుగడ కష్టమైపోతుంది. ఈరోజు ప్రభుత్వం ఉందని మాట్లాడితే రేపు పొద్దున్న ప్రభుత్వం అనేది ఉండదు, ఖచ్చితంగా చెప్తున్నాము. అలాంటి ప్రభుత్వం ఉందని మాట్లాడినటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాం. రేపొద్దున వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్దాం. అప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా బేషరతుగా మోడీ ప్రధాని ఎవరైతే ఉన్నారో మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి అని చెప్పేసి మేము బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. సో మన దగ్గర డిప్యూటీ మేయర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. డిప్యూటీ మేయర్ గారు అడుగుదాం. మేడం, చెప్పండి, ఇలా మహిళ మీద ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది తనకు మొదటిసారి కూడా కాదు రమేష్ బీదూరికి. మళ్ళీ రమేష్ బీదూరి మరోసారి కూడా కాంగ్రెస్ అగ్రనేతల మీద కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రియాంక గాంధీ గారిపై రమేష్ బీదూరి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఓల్డ్ బస్ స్టాండ్ ఎదురు రమేష్ బీదూరి గారి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ప్రియాంక గారి మీద ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాటిని బీజేపీ పార్టీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎప్పట్లాగానే ప్రతి ఒక్కటి ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఏదో ఒక చిలికి గాని వాళ్ళన్నట్టు ఏదో ఒక మాట వేస్తూనే ఉంటారు ఎప్పుడు చూసినా కూడా. ఈరోజు ప్రియాంక గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. డెవలప్మెంట్ అనేది వారి పనిలో చూయించుకోవాలి కానీ బుగ్గలతోటో మహిళల మీదతోటో కంపేర్ చేయడం అనేది నేను చాలా గట్టిగా ఖండిస్తున్నాను. ఇంకొకసారి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదు, ఖబర్దార్ బీజేపీ పార్టీ అని కూడా హెచ్చరిస్తున్నాను. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చూశారు కదా,
బీజేపీ ఢిల్లీ అభ్యర్థి రమేష్ బీదూరి ప్రియాంక గాంధీ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు మహిళా కాంగ్రెస్ నాయకులు కూడా బాగా సీరియస్ అయిన పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రమంతా కూడా దాదాపు బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈరోజు ఖమ్మంలో పాత బస్టాండ్ వద్ద కూడా రమేష్ బీదూరి దిష్టి బొమ్మ కూడా దగ్ధం చేసే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే బీజేపీ 3 సార్లు గెలిచి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మహిళలను చాలా గౌరవంగా చూసుకోవాలి. అలాంటిది మహిళల పట్ల ఇలా అనుచితంగా వ్యాఖ్యలు చేయడం, అనుచితంగా ప్రవర్తించడం బీజేపీ నాయకులకు సరికాదు. బేషరతుగా దీని మీద క్షమాపణ చెప్పాలి. అలాగే పార్లమెంట్ సాక్షిగా కూడా నరేంద్ర మోడీ స్వయంగా మహిళలకు అలాగే ప్రియాంక గాంధీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మహిళా నాయకులందరూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.